మల్కాజ్గిరిలోని బ్రౌన్ బేరీ బేకరీ నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించారు. కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మల్కాజ్గిరిలో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్న మల్కాజ్గిరిలోని బ్రౌన్ బేర్ బేకరీ నిర్వాహకులు బర్గర్లో కుళ్ళిపోయిన చికెన్ వేసి వేడి చేసి కస్టమర్లకు పంపిణీ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. దీనిపై మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలియజేశారు. సాధారణంగా బేకరీలలో చిన్నపిల్లలు, యువకులు ఎక్కువగా తింటుంటారు. కానీ డబ్బుల కోసం కొంతమంది రెస్టారెంట్లు, బేకరీలలో సరైన నాణ్యత లేని కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అమ్ముతున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లు వారికి నచ్చినట్లుగా నిబంధనలు గాలికి వదిలి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను ప్రజలకు అమ్ముతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఇటువంటి ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇటువంటి హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లపై దాడులు జరిపి వాటిని సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ठीक है, कस्टमर को किसको भी कस्टमर को दे दो। हाँ, एक सेकंड, ये भैया को किसका भी दे दो। उन्हें कहा के बोलते अच्छा है बोल के बोले ना। अभी अच्छा है, खराब है? खराब है, खराब है ना। खराब है तो कैसे देते फिर? कहीं को दे रहे ऐसा चीज? ఇక్కడ మల్కాజ్గిరిలో బ్రౌన్ బేర్ బేకరీలో నేను బర్గర్ తీసుకున్నాను. బర్గర్ తీసుకుంటే వాడు ఖరాబ్ అయింది ఇచ్చాడు. నాకు ఒకటే హాఫ్ అన్ అవర్ గ్యాప్లో నేను ఫస్ట్ చిన్న మినీ పిజ్జా అని చెప్పారు, అది తిన్నాను. అది తిన్న దాంట్లో ప్లాస్టిక్ది ఏదో తీగ వచ్చింది. నేను వాళ్ళకి వెళ్ళి అడిగాను, బ్రదర్ ఏంటి అని అంటే, సారీ సార్ అన్నందుకు ఫస్ట్ టైం వదిలేశాను. సరే ఇక అందరి దగ్గర తప్పులు అయిపోతాయి కానీ. సెకండ్ టైం నేను బర్గర్ తీసుకుంటే దాంట్లో మొత్తం చికెన్ ఖరాబ్ అయింది ఉంది. అసలు మా పాపకని నేను తీసుకెళ్ళాను, చికెన్ ఖరాబ్ అయింది ఉంది. మా పాపకి ఇప్పుడు ఇగో ఇది ఖరాబ్ అయిందండి. ఇప్పుడు నేను ఇది ఎవరికి చూపించుకోవాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం అవుతుంది? సరే పాప తిన్నది అనుకోండి, ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అసలు అధికారులు ఏమో టీవీ ఓపెన్ చేయగానే అధికారులు అది మొత్తం లైక్ అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకే ఉంటుంది. మరి ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏం చేస్తున్నారో అధికారులకు అర్థం అవుతుందో లేదో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఇంత పెద్ద నార్మల్ రేట్స్ కంటే హెవీ రేట్స్ పెట్టి పబ్లిక్కి కొంచెంలో కొద్దో గొప్ప మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మంచి ఫుడ్ ఇవ్వాలి కదా. మంచి ఫుడ్ ఇవ్వండి, డబ్బులు మాత్రం కరెక్టే తీసుకుంటారు. ఇప్పుడు చికెన్లో నాకు ఇది తీసుకున్నానండి, నేను మొత్తం చికెన్ ఖరాబ్ అయిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు? ఫుడ్ ఇన్స్పెక్షన్ అయితే ఎవరు బాధ్యులు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 1-2 లక్షలు హాస్పిటల్లో పెట్టుకోవచ్చు, వస్తాయి. మళ్ళీ ప్రాణాలు పోతే వస్తాయా? వెంటనే అధికారులు కొంచెం పట్టించుకోవాలని మనవి చేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618